హలో అందరికీ, నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే డూప్లికేట్ రూల్స్ అండ్ మ్యాచింగ్ రూల్స్. డూప్లికేట్ రూల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి మీకైతే తెలియాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. డూప్లికేట్ రూల్స్ అంటే ఏంటంటే మీకు తెలుసు, డూప్లికేట్ అంటే మనము ఇవన్నీ మనం ఆడిట్ చేయడానికి మనం ఆర్గనైజేషన్లో కొన్నిసార్లు సేల్స్ మన కస్టమర్స్ ఏమంటున్నారంటే ఆల్రెడీ ఎంటర్ చేసినవే డీటెయిల్స్ సేమ్ నాకైతే వద్దు, ఎంటర్ చేయకూడదు, కొన్నిసార్లు నాకు ఒకసారి అలో చేయాలి, ఇంకొకసారి నాకు బ్లాక్ చేయాలి అలా ఎలా అంటే అది రిక్వైర్మెంట్ మన దగ్గర వస్తే మనం ఎలా వర్క్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయాలంటే మనము సెటప్కి అయితే వెళ్దాం. ఇప్పుడు చూడండి, మీకు డూప్లికేట్ రూల్స్ చూడండి. సెటప్కి వెళ్ళి డూప్లికేట్ రూల్స్ ఇక్కడ సెర్చ్ బార్లో డూప్లికేట్ రూల్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇది స్టాండర్డ్గా ప్రతి ఆర్గ్లో ఇదైతే స్టాండర్డ్గా క్రియేట్ అయింటుంది. 3 ఆబ్జెక్ట్ కింద, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కింద, అకౌంట్ కింద, కాంటాక్ట్ కింద, లీడ్ కింద, ఈ 3 రూల్స్ అయితే స్టాండర్డ్గా ఉంటాయి. ఇక్కడ మనము ఎలా అది వర్క్ అవుతున్నాయంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సేమ్ ఈ నేమ్ని కాపీ చేసుకుని, లేదంటే మనం డైరెక్ట్గా క్లోనే చేసేద్దాం. క్లోన్ చేసుకుందాం. క్లోన్ లేదా ఆప్షన్ లేదా? సరే, ఓకే. మనకి డైరెక్ట్గా ఈ కాపీ నేమ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనము ఈ అకౌంట్ నేము నేనైతే ఇస్తాను. ఇచ్చి సేవ్ అయితే చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇది మ్యాచింగ్ రూల్స్ కొన్ని దానికైతే ఇచ్చింటారు, నేమ్ బేస్డ్ కాదు. కొన్నిసార్లు అలెక్ట్ అయితే అవుతుంది. సో మనం ఎలా క్రియేట్ చేసుకున్నామంటే కస్టమ్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మన ఆర్గ్లో ఏవేవి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్గా కనిపిస్తాయండి. ఓకేనా? ఇక్కడ మనం పేషెన్స్ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ నాకు పేషెన్స్ మ్యాచింగ్ రూల్ అని ఇస్తా. మ్యాచింగ్ రూల్ ఎన్ఫోర్స్ షేరింగ్ రూల్స్, బైపాస్ షేరింగ్ రూల్స్ అయితే ఇవ్వచ్చు. ఇది రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ నేనైతే చెప్తానండి. ఫస్ట్ టైము నేను ఆన్ క్రియేషన్ ఆన్ టైం వచ్చి నేను అలర్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, షో అలో ఇస్తాను, ఆన్ ఎడిటింగ్ అలో ఇస్తాను, అలర్ట్ ఇస్తాను. ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిట్ రికార్డ్, ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే అవసరం లేదు, జస్ట్ రిపోర్ట్ మాత్రం ఇస్తాను. ఇక్కడ కంపేర్ విత్ పేషెన్స్ ఓన్లీ, నాకు పేషెన్స్ మాత్రమే, ఆ సేమ్ రికార్డే కదా. మనము ఫస్ట్ డూప్లికేట్ క్రియేట్ చేసేటానికి మనమైతే మ్యాచింగ్ రూల్ని అయితే క్రియేట్ చేయాలి. మ్యాచింగ్ రూల్ ఇక్కడ క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ డూప్లికేట్ రూల్ క్రియేట్ చేసుకుందాం. పేషెన్స్ మ్యాచింగ్ రూల్ అని ఇస్తామండి. ఇక్కడ నాకు పేషెన్స్ నేమ్ ఎగ్జాక్ట్గా ఉంటుందా, ఎగ్జాక్ట్గా కావాలి, అండ్ మ్యాచ్ బ్లాంక్ ఫీల్డ్స్ ఇంకొకటి కూడా ఇచ్చుకోవచ్చు. పేషెన్స్ నేము అని ఇచ్చుకున్నామా, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చుకున్నాం, ఎగ్జాక్ట్ ఈమెయిల్ నాకు ఎగ్జాక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇచ్చి సేవ్ అయితే చేస్తాను. ఇప్పుడు మన మ్యాచింగ్ రూల్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము యాక్టివేషన్ అయితే చేయాలి. దీన్ని యాక్టివేషన్ చేసుకుంటేనే మనకు యాక్టివేషన్ అయితే అవుతుంది. చూడండి, మన రూల్స్ ఇక్కడ పేషెన్స్, ఇది ఇంకా యాక్టివేషన్ కల మనము మ్యాచింగ్ రూల్ మాత్రమే యాక్టివేషన్ చేస్తాం. ఇప్పుడు మనం వెళ్దాం అనుకోండి, దీన్ని కూడా యాక్టివేషన్ చేయాలి. డూప్లికేట్ రూల్ని యాక్టివేషన్ చేస్తే ఇప్పుడు మనకి యాక్టివేషన్ అయితే అయ్యింది. చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు నేను పేషెన్స్లో ఇంకోసారి రీఫ్రెష్ చేసుకుంటా. నాకు నేము ఇది కావాలి కాబట్టి నేను ఇక్కడ క్లోన్ ఉందా, క్లోన్ ఉంటే ఈజీ, మనం క్లోన్ ఆప్షన్ ఉంది. దీనికి సేమ్ రికార్డ్ని నేనైతే క్లోన్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. ఏం చేంజ్ చేయకుండా నేను రికార్డ్ టైప్ మాత్రం చేంజ్ చేస్తా, సేవ్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. ప్లీజ్ యాడ్ వాల్యూ చూసినారా, వచ్చిందా? దిస్ రికార్డ్ లుక్ లైక్ ఏ ఎగ్జిస్టింగ్ రికార్డ్, మేక్ ష్యూర్ టు చెక్ ద పొటెన్షియల్ డూప్లికేట్ రికార్డ్ బిఫోర్ సేయింగ్ వ్యూ డూప్లికేట్స్. చూసినారంటే ఈ రికార్డ్ ఆల్రెడీ ఉంది, సేమ్ రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామని ముందుగానే మనం ఏం చేసాము,
నాకు అలర్ట్ మెసేజ్ షో చేయాలి. బట్ ఇప్పుడు సేవ్ అవుతుంది. సేవ్ అవ్వకుండా అయితే ఉండదు. సేవ్ అవుతుంది. ఓకేనా? ఇలా మనమైతే ఎన్ఫోర్స్ లేదు సమ్ కేసెస్ సేవ్ అయిపోతుంది చూడండి. సేమ్ రికార్డ్ క్రియేట్ అయిపోతుంది ప్రాబ్లంలా. అదే మనం ఇక్కడ మనము రూల్‌లో మనమైతే ఒకటి చేంజ్ చేద్దాం. ఓకేనా? నాకు ఆన్ క్రియేషన్ టైమ్‌లో నాకు బ్లాక్ చేయాలి. ఆన్ ఎడిటింగ్ టైమ్‌లో కూడా నాకు అలో చేద్దాం ఆ టైమ్‌లో. సేవ్ చేస్తాను. ఇప్పుడు అక్కడ మనం బ్లాక్ చేస్తే ఇప్పుడు సేమ్ ఇంకొకసారి మనం క్లోన్ చేస్తే ఆ సేమ్ రికార్డ్‌ని మనం క్లోన్ చేసి సేవ్ చేస్తే అవ్వదు. సేవ్ అవ్వదు. ఎంత క్లిక్ చేసినా సేవ్ అవ్వదు. వి కెనాట్ సేవ్ బికాస్ డూప్లికేట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో ఇలా మనమైతే మన ఆర్గ్‌లో డేటాని క్లియర్‌గా ఉంచుకోవడానికి మనం ఈ విధంగా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ తగినట్టు మనమైతే దాని బిజినెస్ ఫస్ట్ టైం మనం అలౌ చేయొచ్చు. ఎడిట్ టైంలో ఇలా చేయొచ్చు. ఇలా మనము మ్యాచింగ్ రూల్స్‌ని అయితే సెట్ చేసుకోవచ్చు. కొన్ని కండిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఈ రూల్ వర్క్ అవ్వాలి. అలా అని మనమైతే కొన్ని కండిషన్స్‌లో కూడా మనమైతే అలౌ అయితే చేయొచ్చండి. ఓకేనా? అలా కూడా మనమైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. ఇలా రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాపింగ్ రూల్స్ ఇంకా చాలా ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఇలా మనం చేసుకున్నామంటే మన డేటా కూడా మనకు అక్యురేట్‌గా అయితే ఉంటది. ఓకేనా? అదే ఐ హోప్ మీకైతే ఈ మ్యాచింగ్ రూల్స్, డూప్లికేట్ రూల్స్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనము ప్రొఫైల్స్ గురించి అయితే వెళ్దామండి. నెక్స్ట్ వీడియోలో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రొఫైల్ అండి. ప్రొఫైల్‌లోనే మనకి ఎలా క్రియేట్ చేయాలి రికార్డు, మనకి ఏ ఆబ్జెక్ట్‌కి షో చేయాలి, ప్రతీదీ దాంట్లోనే మనమైతే కాన్ఫిగరేషన్ అయితే చేస్తానండి. ఓకేనా? మీకు కూడా ఇంకా సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.